ఓటీటీలో ఆ 'హరిహర వీరమల్' మూవీ వచ్చింది. ప్లే చేయొచ్చు కదా! సెర్చ్ చేస్తున్నాను శబరి ప్రైమ్‌లో దొరకట్లేదు. ఏంటో ఈ సెర్చ్ ఎలా వర్క్ అవుద్దో ఏంటో? అసలు ఈ సెర్చ్ వెనక సరైన టెక్ ఉంటది. రా చెప్తాను. ఎలాస్టిక్ సెర్చ్ అని ఒక సర్వీస్ ఉంటది. అదేం చేస్తదంటే, ఇప్పుడు దాన్ని నువ్వు మూవీ టైటిల్స్ అన్నీ ఇచ్చావనుకో, అది ఆ మూవీ టైటిల్స్‌ని టోకెన్ అనలైజర్ అనే కాన్సెప్ట్ వాడి వాటిని వర్డ్స్ కింద బ్రేక్ డౌన్ చేసుకుంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 'స్పైడర్ మ్యాన్' ఇచ్చావనుకో 'స్పైడర్ మ్యాన్' అని. 'హరిహర వీరమల్లు' ఇచ్చావనుకో 'హరిహర వీర మల్లు' అని. ఇలా వర్డ్స్ కింద బ్రేక్ డౌన్ చేసుకున్న తర్వాత స్పైడర్ అనే వర్డ్ అసలు ఎన్ని మూవీస్‌లో ఉందో ఆ మూవీ టైటిల్స్ అన్నీ ఒక లిస్ట్‌లో స్టోర్ చేసుకుంటాం. మ్యాన్ అనే వర్డ్ ఎన్ని మూవీస్‌లో ఉందో ఆ మూవీ టైటిల్స్ అన్నీ ఒక లిస్ట్‌లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు నువ్వు సెర్చ్ బార్‌లోకి వెళ్లి స్పైడర్ అని సెర్చ్ చేసావనుకో, ఆ స్పైడర్ అనే వర్డ్‌తోని ఎన్ని మూవీస్ ఉందో మనం స్టోర్ చేసుకున్నాం కదా! ఆ మూవీ లిస్ట్ నీకు డిస్‌ప్లే చేస్తాను. ఒక్కోసారి నేను ఫుల్ నేమ్ ఇవ్వకపోయినా సెర్చ్‌లో కావాల్సిన మూవీ వచ్చేస్తదే. ఇప్పుడు మనం స్పైడర్ మ్యాన్‌ని స్పైడర్ మ్యాన్ అని స్టోర్ చేసుకుంటున్నాం కదా! కానీ ఎన్‌గ్రామ్ అనలైజర్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటది. దాంట్లో ఏం చేస్తామంటే ఎస్ అని, ఎస్‌పీ అని, ఎస్‌పీఐ అని, ఎస్‌పీఐడీ అని ఇలాగా టైటిల్‌ని చిన్న చిన్న చంక్స్ కింద బ్రేక్ డౌన్ చేసుకుంటామన్నమాట. బ్రేక్ డౌన్ చేసుకున్న తర్వాత అసలు ఎస్‌పీతోని ఎన్ని మూవీస్ స్టార్ట్ అవుతున్నాయో వాటినన్నిటిని ఒక లిస్ట్‌లో పెట్టుకుంటాం. ఎస్‌పీఐతోని అసలు ఎన్ని మూవీస్ స్టార్ట్ అవుతున్నాయో వాటినన్నిటిని ఇంకో లిస్ట్‌లో పెట్టుకుంటాం. ఇప్పుడు నువ్వు సింపుల్‌గా ఎస్‌పీ అని సెర్చ్ చేసావనుకో, ఈ ఎస్‌పీతోని ఎన్ని మూవీస్ స్టార్ట్ అయ్యి ఉన్నాయో అక్కడ లిస్ట్ స్టోర్ చేశాను కదా! ఆ లిస్ట్‌ని తెచ్చి నీకు డిస్‌ప్లే చేస్తానన్నమాట. మరి స్పెల్లింగ్ తెలియక అప్పుడప్పుడు తప్పు స్పెల్లింగ్ ఇచ్చినా కరెక్ట్ మూవీ నేమ్ వస్తది అదే ఎలా? ఆ! దీన్ని ఫజీ సెర్చ్ అంటారు. ఎలాస్టిక్ సెర్చ్ ఏం చేస్తదంటే బీకే ఆల్గారిథమ్ అని ఒకటి వాడుద్దనమాట. దాంట్లో ఏమవుద్దంటే ఇప్పుడు నువ్వు తప్పు నేమ్ ఎంటర్ చేస్తావు కదా! ఆ తప్పు నేమ్‌కి దగ్గరగా ఏ మూవీ టైటిల్స్ ఉన్నాయో అని ఫిగర్ ఔట్ చేస్తది ఆల్గారిథమ్ వాడి. ఫిగర్ ఔట్ చేసి ఆ టైటిల్స్ మాత్రమే డిస్‌ప్లే చేస్తదనమాట. ఇంట్రెస్టింగ్ కదా! ఎంత చెప్తున్నా అయినా సరే ప్రైమ్‌లో ఎప్పుడు మూవీ నేమ్ దొరకదు.